ఇవాళ మనం పెంపిగస్ వల్గారిస్ అనే డిసీజ్ గురించి తెలుసుకుందాం. పెంపిగస్ వల్గారిస్ అంటే మనకి నోట్లో కానీ, చర్మం మీద కానీ నీటి పొక్కుల్లాగా వస్తాయి. నీటి పొక్కులంటే ఇప్పుడు మనకి హాట్ వాటర్ పడితే బబుల్స్ లాగా వస్తాయి కదా! అలాగ ఉంటాయి. యూజువల్‌గా అది మనకి నోట్లో స్టార్ట్ అవుతోంది. నోట్లో నీటి పొక్కులొచ్చినప్పుడు మనకి బాగా నొప్పిగా ఉండడం కానీ, లేదంటే తినడానికి ఇబ్బందవ్వడం కానీ, అండ్ మింగేటప్పుడు కూడా కష్టంగా అనిపిస్తోంది. అలాగ నీటి పొక్కులు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనం ఒక వారం రోజులకి కానీ, 2 వారాలకి కానీ చర్మం మీద అంటే మనకి ముఖం మీద కానీ, తలలో కానీ, వీపు మీద కానీ, కాళ్ళు, చేతుల మీద కూడా నీటి బుగ్గల్లాగా వస్తాయి. ఇలాగ వచ్చిన నీటి బుగ్గలు కూడా 1, 2 రోజుల్లో పగిలిపోయి మనకి చిన్న చిన్న అల్సర్స్ లాగా కూడా ఫార్మ్ అవుతాయి. అలాగా వచ్చినప్పుడు మనం వెంటనే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదిస్తే వాళ్ళు మనకి డిసీజ్‌ని కూడా కన్ఫర్మ్ చేసి ఇప్పుడు దానికి రకరకాల ట్రీట్మెంట్లు కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. పాతకాలంలో ఇలాగ నీటి బుగ్గలు వస్తే ట్రీట్మెంట్ లేదు, మనకేదో అయిపోతోందని అపోహతోటి మనం బాగా కంగారు పడిపోతాం. ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీలతో ఎవరికన్నా ఇలాగ నీటి పొక్కుల్లాగా మన దగ్గరికి వచ్చినా వెంటనే మనకి కొన్ని బ్లడ్ టెస్ట్‌లుంటాయి. బ్లడ్ టెస్ట్‌లు చేసి వాటిని మనం డయాగ్నోజ్ చేసి అంటే డెస్మోగ్లిన్ 1 అండ్ 3 అనే యాంటీబాడీస్‌ని టెస్ట్ చేయడం వల్ల మనకి లోపల ఏం జబ్బు ఉంది, కరెక్ట్‌గా ఈ పెంపిగస్ అన్నది ఉన్నదా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ మొదలుపెడతాము. అండ్ మన మెడిసిన్స్ ట్రీట్మెంట్‌లో కూడా అక్యూట్ ఫేజ్‌లో ఉంటాయి కొన్ని మెడిసిన్స్ అండ్ కొన్ని మెయింటెనెన్స్‌కి వాడతాం. అక్యూట్ ఫేజ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్స్. ఈ మధ్య కాలంలో స్టీరాయిడ్స్ అంటే అందరికీ బాగా భయమొచ్చేసింది. మనకి కోవిడ్ టైంలో స్టీరాయిడ్స్ వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. బ్లాక్ ఫంగస్ వచ్చింది. మా బోన్స్ వీక్ అయిపోతున్నాయి. మేము కూడా వీక్ అయిపోతున్నామని చెప్పి అందరూ కామన్‌గా క్వెషన్స్ అడుగుతారు. బట్ మీకు స్టీరాయిడ్స్ అన్నవి మీ డాక్టర్ పెడతారు కాబట్టి, మీ డాక్టర్ పర్యవేక్షణలో డోసెస్ కూడా అడ్జస్ట్ చేస్తూ అండ్ దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొన్ని కాల్షియం సప్లిమెంటేషన్స్, ఐరన్ సప్లిమెంటేషన్స్, మల్టీవిటమిన్స్ పెట్టుకుంటూ మనం డోసెస్‌ని కూడా అడ్జస్ట్ చేస్తూ వస్తాము. ఇంకా మనకి పేషెంట్‌కి ఎక్కువ రోజులు మందులు వాడాల్సొస్తే స్టీరాయిడ్స్ ప్లేస్‌లో స్టీరాయిడ్స్ లాగే పనిచేసే కొన్ని స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అంటాం. అంటే అయి మనకి స్టీరాయిడ్స్ లాగా పనిచేస్తాయి కానీ స్టీరాయిడ్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎజాథయాప్రిన్ అంటే మార్కెట్‌లో ఎజరాన్ అని, లేదు అంటే మైకోఫినిల్, మాఫిటిల్ అని మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ మెడిసిన్స్‌ని కూడా మనం ఈ పెంపిగస్ ట్రీట్మెంట్‌లో వాడుకుంటాము. ఇంతే కాకుండా కొన్ని సార్లు మనకి ఇంకా జబ్బు వీటితోటి కూడా తగ్గట్లేదు, బాగా పెరిగిపోతోంది అంటే ఒక ఇంజెక్షన్ ఉంటోందండి. రిటిక్స్‌మాబ్ అని చెప్పి ఇంజెక్షన్‌ని కూడా మనం ఈ ట్రీట్మెంట్‌లో వాడుకోవచ్చు. ఏదైనా మెడిసిన్స్ మీ డాక్టర్‌ని సంప్రదించి మీరు కరెక్ట్‌గా వాడుకుంటే ఈ జబ్బుని కూడా మనం తొందరగా కంట్రోల్‌లో తెచ్చుకోవచ్చు. అండ్ ఈ పెంపిగస్ వల్గారిస్ అన్నది యూజువల్‌గా మేల్స్‌కైనా రావచ్చు, ఫీమేల్స్‌కైనా రావచ్చు. కామన్‌గా అయితే మనకి ఏజ్ గ్రూప్ 30-50 ఇయర్స్ మధ్యలో చూస్తాము. అండ్ మోర్ ఓవర్ మనకి స్కిన్ డిసీజెస్ అంటూనే ఇదేమన్నా అంటు జబ్బేమో, ఒకరి నుంచి ఒకరికి వస్తోందేమో అని చెప్పి భయం ఉంటోంది. బట్ ఈ పెంపిగస్ అన్నది ఒకరి నుంచి ఒకరికి ఎప్పటికీ రాదండి. ఎవరికి ఉన్నది వాళ్ళకే వస్తోంది. అండ్ మనం కరెక్ట్ టైంకి డాక్టర్‌ని సంప్రదించి మెడిసిన్స్ వాడుకుంటే ఈ పెంపిగస్‌ని కూడా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. థాంక్ యూ.